greetings from Mumbai. ముంబై ప్రాంతం నుంచి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. And we are so happy and it's a great pleasure for my wife Esther and I to be here. నా వైఫ్ వేస్తేని బట్టి నేను కూడా ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. And we are so thankful to Bishop Dr. Lazarus Lal Singh బిషప్ తండ్రి గారిని బట్టి చాలా సంతోషంగా ఉన్నాం. and Reverend సాగర్ అన్నని బట్టి everyone from his family and BBPT. బీబీపీటీ నుండి మరియు సాగర్ అన్న వారి మొత్తం కుటుంబం నుంచి. So I know uncle and this family from almost like 20 plus years. 20 years నుంచి అంకుల్ మరియు వారి యొక్క కుటుంబం నాకు తెలుసు. And Esther and I, we both have a very close bonding with them. ఎస్తేరుకి మరియు నాకు వారి కుటుంబంతో చాలా దగ్గర సంబంధం ఉంది. And uncle and auntie is always for me like a father and mother figure for me. అయితే అంకుల్ మరియు ఆంటీ నాకు ఎప్పుడు తల్లి తండ్రి లాగే ఉన్నారు. So we are blessed to be a part of this family. ఈ కుటుంబంలో సభ్యులుగా ఉండడానికి మేము చాలా ఆశీర్వదింపబడ్డాం. And we have learned so many things from them. వారి నుండి మేము అనేక విషయాలు నేర్చుకున్నాం. So thank you so much uncle and thank you so much Sagar and all the BBPT family. బీబీపీటీ ఫ్యామిలీకి మరియు సాగర్ అన్న వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. As this is like this Sunday, Sagar told me this is like a mission Sunday. అయితే సాగర్ గారు చెప్పిన విధంగా ఇది ప్రకటించే ఆదివారం కాబట్టి And mission Sunday that we think something about kingdom and glory to God. అయితే ప్రకటించే ఆదివారం అనగానే దేవుని యొక్క రాజ్యాన్ని గురించి దేవుణ్ణి మహిమపరచడం గురించి మనం ఆలోచిస్తాం. How can we share the gospel and how can we help each other in ministry? అయితే ఇతరులకు ఏ విధంగా ప్రకటించగలుగుతామో, అయితే దేవుని సేవలో ఇతరులకు ఏ విధంగా సహాయపడగలుగుతామో అని ఆలోచిస్తుంటాం. And that is very important as a Christian. This is really important for us to understand the mission and kingdom of God. అయితే ఆ పరిచర్యలో భాగంగా దేవుని రాజ్యం అంటే ఏంటి, ఆ ప్రకటించడం అంటే ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. Today we are getting offering to support someone that BBPT don't know about them. అయితే ఈ రోజు మనం అందరం కూడా కానుకలు స్వీకరిస్తున్నాము. బీబీపీటీకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ వారి కోసము మనం అందరం కానుకలు కలెక్ట్ చేస్తున్నాం. So whatever we do for kingdom. అయితే ఇక్కడ మనం ఏది చేసినా అది కేవలం దేవుని రాజ్యం కోసమే చేస్తున్నాం. And each and everyone here called by God. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత పిలువబడిన వారు. And God has called everyone for some purpose. అయితే దేవుడు మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన కారణం కోసం పిలిచి ఉన్నాడు. You are not here by chance but the plan of God. అయితే మనం అందరం ఇక్కడ ఏదో ఆషామాషిగా లేము, కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. God has something to do with you and some plan for your life. అయితే దేవుడు మీ అందరిని బట్టి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ జీవితాలతో దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. Sorry to say that some plan, but God has a great plan for you and your life. ఏదో ఒక ప్రణాళిక అన్నందుకు క్షమించండి, దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. Many times I tell people what we experience in Mumbai, like people they want to be young to serve the Lord, they have to be old to serve the Lord, by the time they don't become pastors. అయితే ముంబైలో నేను గమనించింది ఏంటంటే చాలా మంది యవ్వనస్తులు దేవుని పరిచర్య చేయాలి, దేవుళ్ళో ఉండాలి అని చెప్పి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. But God can use anyone. అయితే దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. If you are ready, then God is ready to use you. అయితే మీరు సిద్ధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా తన పరిచర్యలో వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. Last Sunday I was teaching in my church about how to hear the voice of God. అయితే పోయిన వారము నేను మా యొక్క సంఘంలో దేవుని స్వరాన్ని ఏ విధంగా వినాలి అని ప్రకటించాను. And why that is so important to hear the voice of God. అయితే దేవుని స్వరము వినడము ఎందుకు ముఖ్యమో అని I was giving an example from the book of Samuel. అయితే సమూయేలు గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలు ఇచ్చి నేను ప్రకటించాను. And God called Samuel. Samuel was he was a child. అయితే దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలు ఒక చిన్న బాలుడు. His mother dedicated him.
సమూయేలు యొక్క తల్లి ఆయనను సేవకు సమర్పించి ఉన్నది. And it mentioned very clearly. అక్కడ చాలా క్లియర్ గా రాసి ఉన్నది. His mom just took off him from the breastfeeding and she took him to the temple. అయితే పాలిచ్చే బాలుని తను తీసుకువెళ్ళి దేవుని యొక్క సేవకు సమర్పించుకున్నది. One day he hears something. Samuel. అయితే ఒక రోజు ఆ బాలుడు ఏం విన్నాడంటే సమూయేలు సమూయేలు అన్న పిలుపు విన్నాడు. He ran to Eli and told me, tell me what I can do. అయితే ఏలియా దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి చిత్తం నేను ఏం చేయగలను అని అడుగుతాడు. And Eli told him, I did not call you. అప్పుడు ఏలియా ఏమన్నాడంటే నేను పిలవలేదే. Again he went back and again he was sleeping and God called him, Samuel. అయితే ఆ మాట ఏలియా చెప్పగానే తను వెళ్ళి మళ్ళీ పడుకుంటే మళ్ళీ సమూయేలు అన్న పిలుపు వినిపిస్తుంది. He again ran to the Eli and asked me, what why did you call me? మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏలియా దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయగలను, మీరు నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతాడు. And this time Eli told him, no, I did not call you, but if you hear anything this time, tell Lord, I am listening. అయితే ఈసారి ఏలియా ఏమంటాడంటే ఈసారి కూడా నేను పిలవలేదు కానీ మళ్ళీ ఇంకొకసారి నీకు ఆ స్వరము వినిపిస్తే చిత్తం ప్రభువా నేను ఏం చేయగలను అని చెప్పమని చెప్తాడు. And this time when God called Samuel, and this time Samuel said, yes, I'm listening to you. అయితే ఈసారి సమూయేలు అని పిలుపు వినిపించినప్పుడు సమూయేలు నేను వింటున్నాను చిత్తం ప్రభువా అని చెప్తాడు. God wants to speak to each and everyone. అయితే దేవుడు ప్రతి ఒక్కరితోటి మాట్లాడాలనుకుంటున్నాడు. The reason God wants to speak each and everyone, that God wants to use each and everyone. అయితే దేవుడు ప్రతి ఒక్కరితో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన పరిచర్యలో వాడుకోవాలనుకుంటున్నాడు. God wants to reveal his plan and his idea to us. అయితే దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క తలంపులను మనందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాడు. He is very interested in us. అయితే ఆయన మనందరిలో చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. Creator of this whole universe, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, the creator of the universe, సృష్టికర్త అయిన దేవుడు, he wants to reveal his plan to us. అయితే ఆయన యొక్క చిత్తాన్ని మనందరికీ తెలియజేయాలనుకుంటున్నాడు. Is that a small thing? అదేమన్నా చిన్న విషయమా? It's a big thing. అది చాలా ఘన కార్యము, గొప్ప విషయము. That know that God, he is interested in you. అయితే ఆ దేవుడు మనలో ఆసక్తి కలిగి ఉన్నాడని తెలుసుకోవడము. Don't see yourself, you are just a small, you are not worthy. అయితే మిమ్మల్ని మీరు ఎప్పుడు నేను చేతగాని వాడిని, నా వల్ల కాదు, నేను చాలా తక్కువ వాడిని అని అనుకోకూడదు. You can't speak. నేను మాట్లాడలేను. You are not good looking. నేను చూడడానికి అందంగా లేను. No one cares about you. నా గురించి ఎవ్వరు పట్టించుకోరు. The God of universe, he wants to reveal his plan to you. అయితే ఇవన్నీ అనుకోకూడదు కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని, ప్రణాళికని మీకు తెలియజేయాలనుకుంటున్నాడు. Be ready. సిద్ధంగా ఉండండి. God wants to use you for his glory. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన యొక్క ఘనత కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. See, it's really important. అయితే చాలా ముఖ్యమైన విషయాలు. Romans 6:13 says, రోమా పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ఏం సెలవిస్తుందంటే, God has brought us from death to life and he wants to use us. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవముకును మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. So God wants to use us in each and every condition we are. అయితే మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితులు ఉన్నామో ఆ పరిస్థితులలోనే దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. Are we ready for that? మనం అందరము దానికోసం సిద్ధంగా ఉన్నామా? हिंदी में बोले तो क्या हम तैयार हैं उस चीज के लिए? అయితే హిందీలో చెప్తున్నాను, మనం అందరం దానికోసం సిద్ధంగా ఉన్నామా? परमेश्वर हमें इस्तेमाल करना चाहता है. దేవుడు మనందరినీ తన పరిచర్యలో వాడుకోవాలనుకుంటున్నాడు. आपको या मुझे अपने आप को महसूस नहीं करना है कि मैं अकेला हूँ. అయితే మీరు కానీ నేను కానీ నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. या फिर मुझे पता नहीं कि मुझे क्या करना है. అయితే నాకు ఏం చేయాలో నాకే తెలియదు
అనుకోవసరం లేదు. I am not, मैं काबिल नहीं हूँ, I am not worthy. అయితే నాకు చేత కాదు, నేను పనికి రాని వాడిని అని అనుకోకూడదు. But know that God of universe, He wants to use you. అయితే ఏంటి మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఆ నిజమైన దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి. So you are not doing anything. Your part, our role, my and your role is to just say that I am here. అయితే మీరు నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. మన పనుల్లో ఏంటంటే వచ్చి అక్కడ నిల్చొని ఉండడం. परमेश्वर को सिर्फ इतना बोलना कि परमेश्वर मैं यहाँ पर हूँ, मैं तैयार हूँ. అయితే దేవుడికి మనం ఈ విషయం ఒక్కటే చెప్పాలి, దేవా నేను ఇక్కడ ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. हम कैसे भी सिचुएशन में क्यों ना हो, कैसे भी कंडीशन में क्यों ना हो, हम परमेश्वर से कहते हैं कि प्रभु मैं यहाँ पर हूँ. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవా నేను ఇక్కడ ఉన్నానని చెప్తే చాలు. हमारे लाइफ में no matter what situation we are going through, అయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా కానీ, sometimes we get the discouragement, disqualified, a lot of pressure we see in your life. కొన్ని సార్లు నేను చేయలేను, నా వల్ల కాదు, నా జీవితంలో ఎందుకు ఇలా అయిపోతుందని చాలా నిరాశ పడుతూ ఉంటాం. Ups and down in your life. ఒడుదుడుకులు మన జీవితంలో వస్తూ And ఉంటాయి. many times we take decision according to our situation. అయితే కొన్ని సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన పరిస్థితులను బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. दाऊद कहता है कि मैं अपनी आंखों को पर्वत की ओर लगाऊंगा क्योंकि मेरी सहायता वहीं से आती है. అయితే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని దావీదు మహారాజు చెప్తుంటాడు. So number 1, God wants to use you. మొదటి విషయం ఏంటి అంటే దేవుడు తన పరిచర్యలో మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. Why? ఎందుకు? Never forget, it's all because of God's mercy. అయితే మనం ఏ విషయం మర్చిపోకూడదు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని. जो कुछ भी है वो परमेश्वर की ओर से है. మన దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడి నుంచి మనకు వచ్చింది. परमेश्वर हमारा इस्तेमाल करना चाहता है उसकी महिमा के लिए. అయితే దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మనం ఆయన పరిచర్యలో ఉండాలి. we haven't earned anything. Because of God's mercy, He wants to use us. అయితే మనం ఏది సంపాదించుకోలేదు, మనం ఏం చేయలేదు, కానీ కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. हमने कोई अच्छा बड़ा काम नहीं किया, हमने कोई महान काम नहीं किया, लेकिन परमेश्वर की जो दया है उसके द्वारा परमेश्वर हमारा इस्तेमाल करना चाहता है. అయితే మనం ఏం గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయలేదు, కానీ ఆయన దయను బట్టి, కృపను బట్టి ఆయన మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. एक बात को याद रखें, हम सभी कहीं ना कहीं पर कुछ करने के लिए बुलाए गए हैं. అయితే మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరం కూడా ఆయన పరిచర్యలో ఏదో ఒక పని చేయడానికి పిలువబడ్డాము. Don't see that I want to become a pastor, reverend, bishop. Don't run for that. అయితే ఎప్పుడు కూడా నేను పాస్టర్ అవ్వడానికే పిలువబడ్డాను, నేను బిషప్ గారిని అవ్వాలి, దానికోసం ఎప్పుడు ఆలోచించకండి. Everyone, they are not pastor, leader, but everyone they are minister. అయితే పాస్టర్లు, మినిస్టర్లు కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు ఏదో ఒక విధంగా. हमारे जो विचारों में जो हमारा जो मन या हमारा जो विचार, एक बात को याद रखना है कि मैं सेवक हूँ. सेवक, हर कोई हम सेवक है. అయితే మనం హృదయంలో, మన తలంపులో మనం ఏం ఆలోచించాలంటే మనం అందరము కూడా దేవుని సేవ చేస్తున్నామని జ్ఞాపకం क्योंकि ఉంచుకోవాలి. उसकी दया हम पर है, इसके लिए परमेश्वर हमारा इस्तेमाल करता है. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఆయన మనల్ని వాడుకుంటున్నాడు. परमेश्वर की दया जो है वो बहुत ही इंपॉर्टेंट होता है हमारे जीवन के लिए. ఆయన యొక్క కృప మన జీవితంలో చాలా ముఖ్యమైనది. इसके लिए don't discourage in your life. అయితే ఎప్పుడు ఇందును బట్టి మీరెవరు మీ జీవితంలో నిరాశ పడకండి. What you are doing, it's doing because of the mercy of God. అయితే మనం ఏదైతే చేస్తున్నామో అది కేవలం దేవుని యొక్క కృప వల్లనే చేస్తున్నాం. Never forget, it's all because of God's mercy. అయితే ఎప్పుడు ఈ విషయం మర్చిపోకండి, మనం ఏదైతే ఉన్నామో, ఏదైతే చేస్తున్నామో అది దేవుని కృప వల్ల మాత్రమే. Paul's life, we know of Paul's story. పౌలు గురించి మనందరికీ తెలిసిందే. He was the anti-Christian, killing believers, murdering, persecuting them. అయితే పౌలు గురించి మనందరికీ తెలిసిందే కదా, ఆయన క్రైస్తవులకి వ్యతిరేకి, ఆయన క్రైస్తవులని చంపడము, దూషించడం వంటి కార్యాలు చేసేవాడు. When he encountered with God, ఎప్పుడైతే పౌలు దేవుణ్ణి చూసి ఉన్నాడో, what happened in his life? ఆ తర్వాత పౌలు జీవితంలో ఏం జరిగింది? He was ready to be like a clay. Lord, use me.
అయితే ఆయన తనని సమర్పించుకున్నాడు, దేవా నన్ను వాడుకో నీ జీవితంలో అని. From anti-Christian killing believers, murdering, persecuting believers, he became a strong follower of Jesus. అయితే క్రైస్తవులను చంపే వ్యక్తి, విశ్వాసులను హతం చేసే వ్యక్తి ఇప్పుడు అందరికంటే గొప్ప విశ్వాసిగా మారాడు. We know what we were in our past. అయితే మన గత జీవితంలో మనం ఏంటి అన్నది, But God is more interested in your future. అయితే మన గతంలో మనం ఏంటి అన్నది ఈ దేవుడికి वो ఇష్టం లేదు. हमारे भविष्य के ऊपर ज्यादा क्या बोलता है ना, वो ज्यादा इंटरेस्टेड है. మన భవిష్యత్తు మీద దేవునికి చాలా ఆసక్తి ఉంది. He is not interested in our past. మన గత జీవితంలో ఏం జరిగిందన్నది He is దేవుడికి అవసరం లేదు. interested in our in our future. ఆయన మన భవిష్యత్తును బట్టి ఆసక్తి కలిగి He ఉన్నాడు. wants to reveal his plan, his idea, his vision to us. ఆయన యొక్క తలంపులను, చిత్తంపులను, ఆలోచనలను మనకి తెలియజేయాలనుకుంటున్నాడు. Let's read first Timothy chapter 1 మొదటి తిమోతి 1వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. verse 12 and 13. మొదటి తిమోతి 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. Can పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచుకొని నందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. और वो यहाँ पर कहता है, I'll read in हिंदी. और मैं अपने प्रभु यीशु का, जिसने मुझे सामर्थ्य दी है, धन्यवाद करता हूं कि उसने मुझे विश्वास योग्य समझकर अपनी सेवा के लिए ठहराया. मैं तो पहले निंदा करने वाला और सताने वाला और अंधेर करने वाला था, तो भी मुझ पर दया हुई क्योंकि मैंने अविश्वास की दशा में बिना समझे बुझ कर काम किया था. He was saying that I unknowingly, అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, తెలియక చేశాను కనుక అవిశ్వాసం. I did many things wrong. అయితే నేను అనేకమైన అన్యాయకరమైన కార్యాలు But చేశాను. now because of his grace and mercy, అయితే ఇప్పుడు ఆయన యొక్క కృప వల్ల, దయ వల్ల he has called me. నన్ను పిలిచి ఉన్నాడు. God has a calling in our life. అయితే దేవుని యొక్క పిలుపు మన జీవితాల్లో ఉంది. परमेश्वर जो है हमारे जीवन में एक बुलाहट है. हम सभी जो कहीं ना कहीं पर परमेश्वर को इस्तेमाल करना चाहता है. అయితే మనలందరినీ కూడా ఆయన ఏదో ఒక విధంగా ఆయన సేవలో వాడబడాలనుకుంటున్నాడు. God has a purpose for all. అయితే దేవుడికి మనందరి పట్ల ఒక ప్రణాళిక ఉంది. He wants to use you. ఆయన మిమ్మల్ని అందరినీ వాడుకోవాలనుకుంటున్నాడు. God already knows what wrong we do and mess up. అయితే దేవునికి అన్నీ తెలుసు, మనం ఏం తప్పులు చేశామో, ఎలాంటి కార్యాలు చేశామో. In his mercy, ఆయన యొక్క కృపలో he will use us. మనల్ని వాడుకుంటాడు. He never used any perfect people except Jesus. యేసు ప్రభువుని తప్ప ఎవ్వరూ కరెక్ట్ గా ఉన్న వ్యక్తులను ఆయన వాడుకోలేదు. You are created to make contribution in life. అయితే మనం అందరము కూడా జీవితంలో ఒక గొప్ప కార్యాలను చేయడానికి ఏర్పరచబడ్డాం. It does not disqualify us serving him because of his mercy and grace. అయితే ఆయన యొక్క కృపను బట్టి, దయను బట్టి మాత్రమే మనం ఆయన సేవలో వాడబడతాము. God uses weak, broken, sinful, ordinary people because of his mercy. అయితే ఆయన కృపను బట్టి ఆయన విరుగగొట్టబడిన వారిని, నలుగగొట్టబడిన వారిని, నీచులను ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాడుకుంటాడు. He saved us, you all because of his mercy. ఆయన యొక్క కృపను బట్టి ఆయన మనందరినీ రక్షించుకున్నాడు. He always, if you see from the Bible, అయితే బైబిల్లో మనం చూసినప్పుడు కూడా God used in Bible are weak people. అయితే దేవుడు బైబిల్లో ఉపయోగించుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా సాధారణమైన వీక్ పర్సన్స్. We will see, we will read and we will, we read many, people in the Bible, how their life was and how God used them. అయితే మనం బైబిల్లో చదివినప్పుడు చాలా వ్యక్తుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళంతా తక్కువగా ఉన్నా కూడా దేవుడు వారిని ఏ విధంగా తన పరిచర్యలో వాడుకున్నాడో మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. It's not qualification, it's just calling. అయితే మనకేదో గొప్ప చదువులు అవి ఉండాల్సిన అవసరం లేదు, కేవలం ఆయన పిలుపు ఉంటే చాలు. He's calling you.
ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. He's calling me. ఆయన నన్ను పిలుస్తున్నాడు. He's calling everyone who believes on him. అయితే ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఆయనలో విశ్వాసం ఉంచుతున్నారో వారందరినీ కూడా ఆయన You పిలుస్తున్నాడు. know, our plan and his plan is little bit different. అయితే మన ఆలోచనలు ఆయన ఆలోచనలు కొంచెం వ్యతిరేకంగా And ఉంటాయి. many times, sometimes or many times we need to give our plan to his hand that he can make his plan and give it back to us. అయితే కొన్ని సార్లు మనం ఏం చేయాలంటే మన ఆలోచనలు మన తలంపులు అన్ని కూడా ఆయన చేతిలో పెడితే అప్పుడు ఆయన యొక్క తలంపులను చిత్తాలను ఆయన నెరవేరుస్తారు. Again, don't think who you are. అయితే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరు అన్న విషయాన్ని ఆలోచించకండి. You are more than conquer in his kingdom. అయితే మీరందరూ కూడా పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉన్నారు. You know, he's seeing you as a royal priest. అయితే ఆయన మిమ్మల్ని అందరినీ కూడా ఒక రాజులాగా మంత్రిలాగా చూస్తున్నాడు. You know, you are more than what you think in your, you know what, this is your life. అయితే మీరు అందరూ ఏమనుకుంటున్నారు, నా జీవితం ఇంతే అనుకుంటున్నారు, కానీ మీరు ఏదైతే అనుకుంటారో కాదు దానికంటే చాలా గొప్పవాళ్ళు. I never thought that God is going to use me. దేవుడు నన్ను వాడుకుంటాడని నేను ఎప్పుడు అనుకోలేదు. My life was, you know, is like I was without hope. అయితే నా జీవితం ఎలా ఉండేదంటే ఎలాంటి ఆశ లేని జీవితాన్ని నేను జీవించాను. But you know, God has something different. I What did- we think, మనం ఏదైతే ఆలోచిస్తామో He's totally different than us. అయితే అది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది దేవుని ప్రణాళిక. We see the situation, you know what the situation what we are seeing, we go accordingly. అయితే మన ముందున్న పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాము. But God is like, you know, he thinks always differently. అయితే దేవుని ఆలోచనలు ప్రణాళికలు ప్రత్యేకంగా ఉంటాయి. We all know Abraham, he was like a 90 years old. మనందరికీ తెలుసు కదా, అబ్రహాము 90 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు God used him. ఆయనను వాడుకున్నాడు. అబ్రహాము He called him. అబ్రహాముని పిలుచుకున్నాడు. He did not question with God, you know, where you are going to take me, why you want me to, leave my family and, follow you. అయితే అబ్రహాము ఎప్పుడు ప్రశ్నించలేదు, నా కుటుంబాన్ని వదిలేయమంటున్నావు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, నన్ను ఎందుకు రమ్మంటున్నావు అని ఎప్పుడు ప్రశ్నించలేదు. And God called him, Abraham, just leave. అయితే దేవుడు అబ్రహాముని జస్ట్ పిలిచాడు, అబ్రహాము నాతో రా. And just look forward and walk where I'm going to take you. అయితే ఏం చెప్తున్నాడంటే, ముందుకు చూడు, నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో అక్కడికి నాతో రా అని పిలుస్తాడు. अब्राहम वहां से निकला और वो चला. అబ్రహాము లేచాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. God called him the father of believers. అయితే దేవుడు అబ్రహాముని ఏమని పిలుస్తాడు? విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాడు. He blessed him. ఆయన అబ్రహాముని ఆశీర్వదించాడు. God used him. ఆయన అబ్రహాముని వాడుకున్నాడు. Leah, she was an unattractive woman. అయితే ఆమె అసలు ఆకర్షితంగా ఉండేది కాదు. But God used him for his glory. ఆమెని కూడా దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు. If you see the గిద్యోనుని మనం చూసినట్లయితే, he was poor. ఆయన చాలా పేదవాడు, helpless. నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. But God used him. అయినా కూడా దేవుడు ఆయనని వాడుకున్నాడు. We see the Rahab in the Bible. రాహాబును మనం చూసినట్లయితే, she was a prostitute. ఆమె ఒక వ్యభిచారిగా ఉండేది. But God used him. ఆమెని కూడా దేవుడు ఆయన పరిచర్యలో వాడాడు. He saved, like a few Israelis, like Caleb and some other people. కాలేబుని ఇంకా అనేక మందిని దేవుడు రక్షించి ఉన్నాడు. Elijah. ఎలీషా గురించి He has a spirit, the attitude, his attitude was a suicidal attitude. అయితే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలిగిన వ్యక్తి. But God used him. ఆయనను కూడా దేవుడు వాడుకున్నాడు. నెహెమ్యాని చూసినట్లయితే, crying, రోనే వాలా ఆద్మీ, ఎప్పుడు ఏడ్చే వ్యక్తిగా నెహెమ్యా ఉన్నాడు. depressed husband. సహాయమైన భర్తగా అతను ఉన్నాడు. But God used him. ఆయనను కూడా దేవుడు వాడుకున్నాడు. John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహానును, उसको कोई उसको जानते थे, फिर भी उसको कुछ क्रेडिट नहीं मिला उसको. అయితే బాప్తిసం ఇచ్చే యోహాను అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు ఆయనకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. Martha, worried woman. మార్త ఎప్పుడు చింతించే వ్యక్తిగా ఉండేది. She always used to think, what I need to do for Jesus, what I need to cook, always worried. మార్త ఎప్పుడు నేను ఏం వండాలి, ఏం పనులు చేయాలని ఎప్పుడు చింతిస్తూ ఉండేది. జెకర్యాని చూసినట్లయితే, జెకర్యాని unethicals. Jacob, chronicle liar,
ran away in difficult time, you know. So he was a chronic liar, but God used him. అయితే అతను పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తి అయినా కూడా దేవుడు ఆయనను వాడుకున్నాడు. Joseph, యోసేపు, he was abused by his family's brothers. అయితే అతను తన కుటుంబం చేత చాలా చింతింపబడిన వ్యక్తి అయినా కూడా But God used him. ఆయనను వాడుకున్నాడు. Samson, reckless, messed with women. God used him. We know about Jonah. యోనా గురించి మనందరికీ తెలిసిందే. He was like a fearful. ఆయన ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు. నయోమి, elderly widow. ఆమె చాలా వయసులో ఉన్న విధవరాలు. But God used him. ఆమెను కూడా దేవుడు వాడుకున్నాడు. You know, David, we read about the David. దావీదు గురించి మనం చూసినట్లయితే affair with other women and he was like a murderer. అయితే అతను వేరే ఆమెతో సంబంధం కలిగి చంపినా కూడా ఒక వ్యక్తిని అయినా కూడా God used him. ఆయనను కూడా దేవుడు వాడుకున్నాడు. Peter, angry man. అయితే పేతురు గురించి మనందరికీ తెలిసిందే, కోపం ఎక్కువ గల వ్యక్తి. Now why I'm telling this, don't do this thing. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ చెయ్యకండి అని చెప్తున్నాను. I'm telling their past, because how God used them. అయితే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరూ గతంలో ఎలా ఉన్నారు, దేవుడు వాళ్ళని ఎలా వాడుకున్నాడు అని చెప్తున్నాను. We don't want you to go in your past again. అయితే మేము మిమ్మల్ని అందరినీ మీ గతంలోకి వెళ్ళి ఇవన్నీ చేయాలని చెప్పట్లేదు, కానీ I just want to tell you that in any situation you have come from. అయితే మీ అందరికి నేను ఏం చెప్పాలనుకున్నా, ఎలాంటి సిచ్యువేషన్ పరిస్థితి ఉన్నా కూడా ఆయన మిమ్మల్ని రమ్మంటున్నాడు. God is able to use you. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు వాడుకుంటాడు. God, just know that. ఈ ఒక్క విషయం తెలుసుకోండి. Every saint has a past. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక గతం అన్నది ఉంటుంది. And every sinner has a future. అయితే ప్రతి ఒక్క పాపికి కూడా ఒక మంచి భవిష్యత్తు అన్నది ఉంటుంది. So, if it's your 2:10, if you can read for me, if it's your 2:10. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. हिंदी में ऐसा लिखा है कि क्योंकि हम उसके बनाए हुए हैं और मसीह यीशु में उन भले कामों के लिए सृजे गए हैं जिन्हें परमेश्वर ने पहले से हमारे लिए तैयार किया है. God has created things for us. అయితే దేవుడు మనందరి కోసం కొన్ని సత్క్రియలను చేసి ఉన్నాడు. He made us what we are. అయితే మనం ఏదై ఉన్నామో ఆ విధంగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. Given us new life. అయితే మనకు అందరికీ ఒక కొత్త జీవితాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. परमेश्वर ने हमें नया जीवन दिया है और जैसे हम थे परमेश्वर ने वैसे हमें बनाया है. అయితే దేవుడు మనందరికీ ఒక కొత్త జీవితం ఇచ్చాడు. మనం ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా మనల్ని చేశాడు. परमेश्वर को अपना समय दो. దేవునికి మన సమయాన్ని ఇద్దాము. Don't waste your time. మన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. Time is like really important. సమయము చాలా ప్రాముఖ్యమైనది. Used by God. దేవుని చేత వాడబడండి. परमेश्वर से कहो कि प्रभु मैं यहाँ पर हूँ. దేవుడితో చెప్పండి, దేవా నేను ఇక్కడ ఉన్నాను. Nowadays we have mobile, we have television, we have plenty of programs. ఈ రోజుల్లో మనకి చేతిలో ఫోన్ ఉంది, టీవీ ఉంది, చాలా పరికరాలు ఉన్నాయి మన చేతుల్లో. Most of the youth or most of the people they spend a lot of time with them, watching TV, like on mobile also. చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే మన టీవీలో గానీ ఫోన్లో గానీ చాలా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాం. Sometimes its impact, it takes our time. చాలా సార్లు అది మన సమయాన్ని అంతటిని వృధా చేస్తుంది. I used to watch serial, I used to watch movies, and I used to waste my time in that. నేను కూడా సినిమాలు సీరియల్లు చూస్తూ నా సమయాన్ని అంతటిని వ్యర్థం చేసుకునేవాడిని. And then I understood that this will not help me to focus on God. తర్వాత నాకు ఏం అర్థమైందంటే నేను చేసే పనులు ఏవి నేను దేవుణ్ణి చూడడానికి నాకు సహాయం చేయవు. I know you people are really good. అయితే మీరందరూ కూడా చాలా మంచి వాళ్ళని నాకు తెలుసు. You don't watch TV. మీరు ఎవరు టీవీలు చూడరని కూడా తెలుసు. Like watch TV, I mean you watch TV but you are not waste your time. అయితే మీరు అందరు టీవీ చూస్తారు కానీ మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. You are more involved in ministry. మీరందరూ కూడా దేవుని పరిచర్యలో ఎక్కువగా ఆసక్తి కలిగిన వారు. Now I tell you one incident happened long back. అయితే మీ అందరికీ
చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక విషయాన్ని చెప్తాను. How the mobile and the television impacts, in our mind, అయితే ఫోన్ కానీ టీవీ కానీ మన మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే, So there was one serial was very famous, Saas Bhi Kabhi Bahu Thi. If you know that, no, I don't know if you know that, remember that program. అయితే మీ It అందరికీ ఆ was very good ప్రోగ్రామ్ program. తెలుసో తెలీదో కానీ అత్త కూడా ఒకప్పుడు కోడలే అని ఒక సీరియల్ ఉండేది. And there was one character in that serial named Mihir. ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్ పేరేంటంటే మిహిర్ అనే And పాత్ర. in that program, Mihir, he died. ఆ మిహిర్ అనే వ్యక్తి ఆ సీరియల్లో చనిపోయింది. And the serial was so famous during that time. అయితే ఆ సీరియల్ ఆ కాలంలో చాలా ప్రత్యేకింపబడింది, ఫేమస్ అయిపోయింది. And in that program, Mihir, he died. ఆ ప్రోగ్రామ్ లో అతను చనిపోతే I was taking prayer and I came during the night time. అందరికి అర్థమైంది అనుకుంటే ఆ ప్రోగ్రామ్ లో చనిపోయినందుకు ఆయన గురించి ఈయన ప్రార్థన చేయడం అది చేసేవారు. My mummy, my sister, my auntie, the whole the neighbors, they were crying there. అయితే ఆ అన్న వాళ్ళ మమ్మీ, డాడీ, ఆంటీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాత్ర గురించి ఏడవడం ప్రారంభించారు. I did not know what happened. ఏమైందో అర్థం కాలేదు. And I asked my mom, my mother, నేను మా మమ్మీని అడిగాను, what happened? ఏమైంది? She told me that Mihir died. మిహిర్ చనిపోయింది అని చెప్పారనమాట. I brought up there. అక్కడికి ఆమెను లేపి, I don't know who is Mihir. నాకు ఈ మిహిర్ ఎవరో తెలియదు అని చెప్పారనమాట. मैं सोच में क्या कौन है मिहिर? నేను అనుకుంటున్నాను ఈ మిహిర్ ఎవరు, मेरा एक भी दोस्त मिहिर नहीं है. నాకు ఇలాంటి స్నేహితులు ఎవరు లేరే. Then I asked who was that Mihir? అయితే నేను అడుగుతున్నాను అనమాట, ఈ మిహిర్ ఎవరు అని అడుగుతున్నాను. They told me that the TV serial Mihir, he died. అప్పుడు చెప్పారనమాట, టీవీ సీరియల్లో ఒక పాత్ర ఆయన చనిపోయాడు అని చెప్పి. And that's why we are crying. అందుకే మేము అందరం ఏడుస్తున్నాము. You saw that such an emotional touch with that? అయితే ఆ మిహిర్ అనే క్యారెక్టర్ తో ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అని చెప్పి. Because so many people cried that time. ఎంత మంది ఆ సమయంలో ఏడ్చారంటే उन्होंने मीर को वापस जिंदा किया सीरियल में. ఆ సీరియల్ లో ఆ మిహిర్ అనే పాత్ర మళ్ళీ జీవించింది అన్నమాట. Yeah, they did that. वो वापस उसको मीर को जिंदा किया. అయితే ఏ పాత్ర అయితే సీరియల్ లో చనిపోయింది అదే సీరియల్ లో ఆమె మళ్ళీ బతికింది అన్నమాట. Mostly whenever I talk to people and the plan of God, I normally tell people, don't be a trap in a serials. ఆ సీరియల్ అనే మత్తులో మాత్రం పడిపోకండి. That takes your time. అది మీ సమయాన్ని అంతటిని వృధా చేస్తుంది. Many times अभी खत्म हो जाता है, एक सीरियल खत्म हो गया. ఈ కొన్నిసార్లు ఏమవుతుందంటే సీరియల్ అక్కడికి అయిపోతుంది అనుకుంటాము. We get more interested what will happen tomorrow. తర్వాత మనకు అనిపిస్తుంది అబ్బా తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది. And that it's a play is plays with our mind. అదేంటంటే అది మన మనసులతోటి ఆడుకుంటుంది. God has called you. దేవుడు మనందరినీ కూడా పిలిచి Be ఉన్నాడు. real and authentic. ఆయన ఏమంటున్నాడంటే నిజముగా సత్యంగా ఉండండి అని చెప్తున్నాడు. कई बार हम लोग अच्छा स्टार्ट करते हैं लेकिन जो हमारा एंड होता है वो अच्छा नहीं होता है. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చాలా చక్కగా ప్రారంభిస్తాము కానీ ఆ అంతానికి వచ్చేసరికి అది సరిగ్గా ఉండదు. He wants to use you. అయితే దేవుడు మీ అందరినీ వాడుకోవాలనుకుంటున్నాడు. Focus what God have, for what God has called me. అయితే మనం అందరము దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అన్న దానిపైన What is purpose in my life? నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? Like not again and again. He's not. Don't it's good to have a desire to become a pastor, doctor, bishop, but it's more than that. I am the minister. I am the servant of God. అయితే మనందరికీ కూడా ఉండొచ్చు నేను పాస్టర్ అవ్వాలి, బిషప్ అవ్వాలి, సేవలో వాడబడాలని. కానీ అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఆయన పరిచర్యలో వాడబడుతున్నాం. Know that it's not about me. It's all about God. It's all about kingdom. అయితే నేనేంటి అన్నది కాదు కానీ ఇది మొత్తము దేవుని యొక్క రాజ్యము గురించి ఆయన ప్రణాళిక గురించి. 2 Corinthians 4:5. అయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక it says that we are merely Jesus' servant for his sake. అయితే అక్కడ వాక్యంలో ఏమని చెప్తుందంటే మనం అందరము కూడా దేవుని యొక్క సేవకులమై ఉన్నామని చెప్తుంది. Everything in society is all about him. అయితే సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన గురించి జరుగుతుంది. It's really important to understand that what he wants from us. అయితే ఆయన మన జీవితంలో ఏది చేయాలనుకుంటున్నాడో అది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. God uses broken weak vessel. అయితే దేవుడు విరిగి నలిగిన పాత్రను కూడా వాడుకోగల దేవుడు. There is a hope for us. అయితే మనందరికీ కూడా ఒక గొప్ప ఆశ ఉన్నది. Can we read 2 Corinthians
chapter 4 verse 7. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాము. ఆయన ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. You know, he uses us, you know, in like, you know, even we are broken, అయితే మనము విరిగి నలిగి ఉన్నా కూడా, even we are, you know, that there is a pot in the Japan. అయితే జపాన్ అనే దేశంలో ఒక మంచి కుండ లాంటి పాత్ర ఉంది. वो पॉट क्या होता है ना, वो उसको वो लोग तोड़ते हैं उसको, అయితే ఆ కుండను వాళ్ళు ఏం చేస్తారంటే పలగొడతారు ముందు. और जब उसको वो लोग तोड़ते हैं तो उसके अंदर वो लोग लाइव, उसके अंदर क्रैक आता है, उसके अंदर क्रैक आता है वो ఎప్పుడైతే ఆ కుండను పలగొడతారో కుండ పగిలిన చోట చిన్న చిన్న క్రాక్స్ మనకు కనిపిస్తుంటాయి, పగిలిన భాగాలు. और जब उसके अंदर लाइट डालते हैं ना, అప్పుడు ఆ పగిలిన కుండలో వాళ్ళు ఎప్పుడైతే లైట్ ని పెడతారో, जितने भी वो क्रैक्स है, वो क्रैक्स में से पूरे लाइट बाहर आते हैं. అయితే పగిలిన కుండలో ఏ భాగం అయితే క్రాక్స్ ఉంటాయో ఆ క్రాక్స్ లో నుంచి వెలుతురు బయటికి And వస్తుంది. it looks so beautiful. అయితే అది చాలా అందంగా కనిపిస్తుంది. अब क्यों परमेश्वर पर वचन क्या कहता है कि परमेश्वर जो है वो टूटे हुए हृदय को जो है वो इस्तेमाल करता है. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే విరిగి నలిగిన దాన్ని దేవుడు వాడుకుంటానని చెప్తున్నాడు. We may crack somewhere, అయితే మన జీవితంలో మనం కూడా ఎప్పుడో దగ్గర విరిగిన వారంగా ఉంటాము. but you know he's the light of this world. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన వెలుగుగా ఉన్నాడు. And he wants to make you beautiful, and through that broken vessel. అయితే దేవుడు ఆ విరిగిన పాత్రలో నుండి మీకు వెలుగు కలిగించాలనుకుంటున్నాడు. You know, there is a 4 stage in dealing with our weakness. మన బలహీనతలో మనం ఉండడానికి 4 స్టేజెస్ ఉన్నాయి. हमारे लाइफ में ऐसे मतलब कभी कभी हम लोग डरते हैं सेवा करने के लिए, हमको लगता है कि मैं अच्छा बोलूंगा, कई बार ऐसा लगता है कि मैं ये कर पाऊंगा. కొన్ని సార్లు మన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే నేను ఈ సేవ చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా అని భయపడుతూ ఉంటాము. उन चीजों को मैं अभी कर नहीं सकता हूँ, मैं बूढ़ा हूँ, डिनाई देम. అయితే కొన్నిసార్లు నేను ముసలివాడిని, నేను చేయలేను అని చెప్పి వాటిని నిరాకరిస్తూ ఉంటాము. You know, मूसा के बारे में हम सभी जानते हैं. మోషే గురించి మనందరికీ తెలిసిందే. He tried himself. అయితే మోషే చాలా తనంతట తాను చాలా ప్రయత్నించాడు ఇశ్రాయేలుకి సహాయం చేయడానికి. उसने कोशिश किया और किसी एक को मारा भी उसने. అయితే ప్రయత్నించి ఒకరిని చంపేశాడు కూడా. और उसने क्या किया, उसको छुपा दिया. చంపేసి అతన్ని దాచిపెట్టేశాడు. वो भाग गया, he ran away from there. అక్కడి నుంచి పారిపోయాడు. When he ran away from there, ఆ ప్రాంతం నుంచి అతను పారిపోయి what happened? తర్వాత ఏమైంది? He was 40 that time. ఆ సమయంలో అతను 40 ఏళ్ల వ్యక్తి. And when God called him, he was 80. మోషేని దేవుడు పిలుచుకున్నప్పుడు 3 ఇయర్స్ వ్యక్తి. You know, height, how old are you? మీరందరూ ఎంత, మీ వయసు ఎంత ఇప్పుడు? You know, God is going to use you. You know, even you are a small child, even you are the elderly people. అయితే దేవుడు మీరు చిన్న బాలురైనప్పటికీ లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వారప్పటికీ దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకుంటాడు. Except weakness. అయితే ఒక్క బలహీనత తప్ప. We have both strength and weakness. మనందరికీ కూడా బలము ఉంది, బలహీనత ఉంది. You know, Lord gives us both. అయితే మనందరికీ దేవుడు బలం ఇచ్చాడు, బలహీనత కూడా We ఇచ్చాడు. are not prideful, not relenting with others. అయితే మనం అందరం గర్వం కలిగి అందరితో పాటు కలిసి ఉండే వాళ్ళం కాదు. And fourth thing, in glory in my weakness. 4 బలహీనతలు అవి ఏంటి అంటే, What I am doing is because of His mercy. అయితే ఏం గుర్తుంచుకోవాలంటే నేను ఏదైతే చేస్తూ ఉన్నానో అది దేవుని కృప వల్ల చేస్తున్నాను అని. You know, during the pain, when we go through the God, अभी हम लोग सेवा के लिए तैयार होते हैं. हम लोग बोलते हैं कि नहीं, मैं आज जाकर मैं किसी को आउटरीच करूंगा, किसी को प्रभु के बारे में बताऊंगा. You want to do something. అయితే ఎప్పుడైతే మనము దేవుడి దగ్గరికి వెళ్ళి నేను సేవ చేయాలి, ప్రభు గురించి ఎవరో ఒకరికి చెప్పాలి అని అనుకున్నప్పుడు, and suddenly we face challenges and problems. అదే సమయంలో ఏదో ఒక సమస్య కానీ పరిస్థితి కానీ మన ముందుకు వచ్చేస్తుంది. You know, it's really important sometime, God gives those pain. అయితే కొన్ని సార్లు ఆ పరిస్థితులు అంటే ఆ బాధలు మన జీవితంలో రావడం దేవుడు అలౌ చేస్తాడు. To help others. అయితే ఇతరులకి సహాయం చేయడానికి ఆ పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. God will bless you in order to help others. అయితే దేవుడు మనందరిని ఎందుకు పరీక్షిస్తాడంటే ఇతరులకి సహాయం చేయడానికి. We know about the Paul.
మనందరికీ పౌలు గురించి తెలుసు. He was beaten with rods, he was in the jail, stoned, without food, naked, thirst, false brother betrayed. Many things happened in his life. అయితే పౌలుని రాళ్లతో కొట్టారు, జైల్లో వేశారు, బట్టలు చింపి వేశారు, తన సొంత వ్యక్తులు ఆయనను మోసం But చేసినప్పటికీ he became a leader for many. అయితే చాలా మందికి ఆయన నాయకుడిలాగా నిలబడి ఉన్నాడు. He used his pain to help someone. అయితే ఆయన తన యొక్క బాధను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. Sometimes our pain really helps other to understand, how God works. అయితే కొన్ని సార్లు మన యొక్క బాధలు, మన చింతలన్నీ కూడా ఇతరులకి సహాయకరంగా ఉంటాయి. ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు. Never give up. ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నా వల్ల కాదు అని మనం అనకూడదు. अपने जीवन में कभी भी हार को मत मानो. ఎప్పుడు కూడా నా వల్ల కాదు అని ఓటమిని ఒప్పుకోకూడదు. परमेश्वर कई बार हमारे दर्द को, हमारे तकलीफ को इस्तेमाल करता है उसकी महिमा के लिए. అయితే ప్రతిసారి దేవుడు మన యొక్క బాధను, మన యొక్క కష్టాన్ని ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. और जब हम दुख में होते हैं, जब हम तकलीफ में होते हैं, उस समय हम जो है दूसरों की मदद करें ताकि उसके द्वारा प्रभु हमें आशीष दे सके. అయితే మనం ఎప్పుడైతే బాధలో, చింతలో, కష్టంలో ఉంటామో దాని ద్వారా దేవుడు తనని మహిమపరచుకోవాలనుకుంటాడు. और suffering will benefit others. అయితే మన యొక్క కష్టము ఇతరులకు సహాయకరంగా ఉంటుంది. 2 Corinthians 4:15 says all of our suffering is for your benefit. అయితే 2 కొరింథీ 4:15 ఏం చెప్తుందంటే మన యొక్క ప్రతి ఒక్క బాధ కూడా ఇతరులకి సంతోషాన్ని కలుగజేస్తుంది. God has called us to help someone, stand with someone. అయితే దేవుడు మనందరినీ కూడా ఎందుకు పిలిచాడంటే మనం ఇతరులకు సహాయం చేయడానికి, వారితో పాటు నిరీక్షణ ఉండడానికి. So whenever you feel that you are going through pain, know that God is is a worthy to take all our pain. అయితే ఎప్పుడైతే మనం బాధ గుండా, కష్టం గుండా వెళ్తున్నామో ఒక్క విషయం గుర్తుంచుకోండి, దేవుడు ఆ ప్రతి ఒక్క బాధను, కష్టాన్ని తీసేవేయగల సమర్థుడు. जो हमारे जो तकलीफें होती है ना, वो ज्यादा समय के लिए नहीं होती है. మన యొక్క కష్టాలు ఎక్కువ కాలం నిలవవు. परमेश्वर कंट्रोल करता है. దేవుడు ఆ కష్టాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకొని ఉంటాడు. मैं बुलाया गया हूँ परमेश्वर की महिमा के लिए. నేను ఇక్కడికి పిలువబడింది దేవుని మహిమపరచడానికి. मैं जो हूँ परमेश्वर, मैं यहाँ पर हूँ, मैं तैयार होना चाहता हूँ प्रभु, मैं तेरे लिए इस्तेमाल किया जाना चाहता हूँ. నేను ఏదైతే ఉన్నానో ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, నేను నీ సేవలో వాడబడాలనుకుంటున్నాను. और परमेश्वर सभी चीजों को करता है. దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని చూస్తాడు. और परमेश्वर बहुत अच्छे से करता है. దేవుడు ఏది చేసినా కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటాడు. इसलिए ये मत सोचो कि मैं और आप कौन से हालात में हैं. అయితే ఎప్పుడు ఇది ఆలోచించకండి, నీవు కానీ నేను కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నామని ఆలోచించకండి. अगर मिशन कर रहे हैं तो मिशन में कई सारी परिस्थिति आती है, कई सारे प्रॉब्लम्स आते हैं. అయితే మీరు ప్రకటించే పరిచర్యలో ఉన్నట్లయితే ఆ పరిచర్యలో అనేకమైన కష్టాలు వస్తాయి. लेकिन हम प्रभु में कितने कैसे खड़े, कितने मजबूत खड़े, ये बहुत जरूरी है. అయితే దేవునిలో ఎంత విశ్వాసంలో మనం ఉన్నామో అన్నది ప్రత్యేకం, అది ముఖ్యమైనది. ही वो रास्ता बनाता है. దేవుడే మార్గాన్ని సిద్ధపరుస్తాడు. वो बनाएगा रास्ता और वो हमको लेकर चलेगा. ఆయనే ఆ మార్గాన్ని సిద్ధపరుస్తాడు, ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. हमें पूरी तरह से प्रभु के ऊपर विश्वास करना है. మనం అందరము కూడా పూర్ణ హృదయంతో ఆయన మీద విశ్వాసం ఉంచాలి. जीवन को प्रभु के हाथों में देना है. మన జీవితాన్ని ప్రభు యొక్క చేతులకు అప్పగించాలి. परमेश्वर मैं यहाँ हूँ, मुझे ले, और परमेश्वर तू जैसा आकार देना चाहते है वैसा आकार दे. దేవా, నేను ఇక్కడ ఉన్నాను, నీ చేతుల్లో ఉన్నాను, నువ్వు నాకు ఏ విధమైన రూపం ఇవ్వాలనుకుంటావు ఆ రూపాన్ని నాకు ఇవ్వు. मैं यहाँ हूँ. నేను ఇక్కడ ఉన్నాను. एक छोटा सा स्टोरी बोलता हूँ, फिर मैं खत्म करता हूँ, ठीक है? ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. मैं छोटा था, जहाँ पे मतलब मेरा लाइफ जो है बहुत हार्ड टाइम था मेरा. నేను చిన్నగా ఉన్నప్పుడు నా జీవితము చాలా కష్టకరంగా ఉండేది. 3 साल का था, मेरा डैडी गुजर गया. నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయి ఉన్నారు. और उसके बाद जब मैं 8 साल का हुआ तो मेरी माँ मुझे छोड़ के चली गई. నేను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. तो मेरी माँ क्यों छोड़ के गई मालूम नहीं था मुझे. మా అమ్మగారు నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారో నాకు తెలియదు. और जब मेरी माँ छोड़ के चली गई तो हम लोग हमारे अंकल आंटी, मामा मामी के साथ रहने लगे. We started staying with uncle aunty. మా అమ్మగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను మా అత్తయ్య మావయ్య వాళ్ళతో కలిసి ఉండేవాడిని. अभी मामा मामी भी थे, उनके भी बच्चे थे, मैं, मेरी बहन, मेरा भाई, हम लोग भी थे. మా అత్తయ్య మావయ్యకి వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. నేను, మా తమ్ముడు, మా అక్క కలిసి ఉండేవాళ్ళము. तो मेरी मामी क्या करती थी, जो भी खाना मीना बनेगा वो पहला उसके बच्चों को. అయితే మా అత్తయ్య వాళ్ళు ఏం చేసేవారంటే ముందు ఏదైతే భోజనం సిద్ధపడుతుందో అది ముందు వాళ్ళ పిల్లలకి పెట్టేవారు. अगर कुछ बचेगा तो फिर वो हम लोग को मिलता था. ఏదైనా మిగిలిపోతే అప్పుడు అది మాకు ఇచ్చేవాళ్ళు.
अगर नहीं बचेगा तो समझ जाओ उस दिन फास्टिंग। ఒకవేళ ఏం మిగలలేదు అనుకోండి, ఏంటంటే ఆ రోజు మాకు ఇంక ఉపవాసమే. तो दिन कहते गए, वो टाइम पे मैं 8 साल का था, मेरी बहन 11 साल की और मेरा छोटा भाई 6 साल का। అయితే ఆ సమయంలో నేను 8 సంవత్సరాలు, మా అక్కగారు 12 సంవత్సరాలు, మా తమ్ముడు 6 సంవత్సరాలుగా ఉన్నాను. हम लोग का घर बहुत ही छोटा था ఆ ఇల్లు చాలా చిన్న ఇల్లు. और वो छोटे से घर में जगह ही नहीं था, 17 लोग रहते थे। 17 మంది ఉండేవాళ్ళు. ఆ చిన్న ఇంట్లో అసలు స్థలమే ఉండేది కాదు. तो वो टाइम से मैं बाहर यानी मतलब रास्ते पे सोता था मैं। అప్పటి నుంచి కూడా నేను దారిలోనే పడుకునేవాడిని. तो रोड पे सोने का मतलब धूप होने दो, बारिश होने दो, ठंडी होने दो, वहीं पे हम लोग सोते थे। వర్షం పడనివ్వండి, ఎండ రానివ్వండి, చల్లగా ఉండని అలాగే రోడ్ పైన పడుకునేవాడిని. तो मेरी सिस्टर जो है वो 13 साल की थी, तो उसने काम करना शुरू कर दिया। అయితే మా అక్కగారు 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి ఆవిడ పని చేయడం ప్రారంభించారు. बॉम्बे में फिशिंग डॉक है बहुत बड़ा, ముంబైలో పెద్ద చేపల మార్కెట్ ఉండేది. सो वो वहाँ पे काम करना शुरू किया, फिश क्लीन करते थे। అయితే అక్కడ మా అక్క పని చేయడం స్టార్ట్ చేసింది. చేపలు క్లీన్ చేసే పని చేసేవాళ్ళు. तो वो जो भी पैसा लाती थी बहुत छोटा रहता था, 2 रुपया 3 रुपया मिलता था उसको। అయితే ఆ పని చేయడం వల్ల 2 ఎంత rupees, 3 అమౌంట్ అయితే rupees. వచ్చేదో 2-3 రూపాయలు వచ్చేది. ఆ డబ్బుల్ని, And she used to get something for us. ఆ డబ్బులతోటి ఆ అక్కగారు వీళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకొచ్చేది. And if she don't get anything, then we have to keep fasting. అయితే ఒకవేళ అక్క కనుక ఏం డబ్బులు రాలేదనుకోండి, ఆ రోజు మాకు ఇంకా ఉపవాసం ఉండాలి. 1 day fasting, 2 day fasting, sometimes 3 days fasting. ఒక్కొక్కసారి ఒక రోజు, 2 సార్లు, ఒక్కొక్కసారి అయితే 3 రోజులు కూడా మేము ఉపవాసం ఉండేవాళ్ళం. So I really had a hard time. అయితే నాకు నిజంగా నేను నా చిన్నప్పుడు చాలా కష్ట సమయాన్ని గడిపాను. एक दिन मेरे को साल भर में I used to get only one school uniform, only one school uniform. మొత్తం సంవత్సరానికి కలిపి నాకు ఒకటే ఒక స్కూల్ యూనిఫామ్ ఉండేది. और only one. ఒకటే ఒక యూనిఫామ్ ఉండేది. So एक दिन मुझे स्कूल जाने का था, ఒక రోజు నేను స్కూల్కి వెళ్ళాలి. मुझे मेरा वाइट शर्ट मिला नहीं मेरे को। నా వైట్ షర్ట్ సిద్ధంగా లేరు. तो मुझे एक शर्ट मिला, किसका था मालूम नहीं, मेरा मामा मामी के लड़के का था, किसका था मालूम। एक वाइट शर्ट मिला, అయితే నాకు ఒక వైట్ షర్ట్ దొరికింది. అది మా మావయ్యదో వాళ్ళ పిల్లలతో ఎవరిదో తెలియదు, కానీ ఒక వైట్ షర్ట్ అయితే దొరికింది నాకు. लेकिन उसका हाथ ही नहीं था यहाँ पे। అయితే ఆ షర్ట్కి అసలు చేతులే లేవంట, వైట్ షర్ట్. तो मेरे को स्कूल जाना था, నేను అయినా కూడా స్కూల్కి వెళ్ళాను. अगर स्कूल नहीं जाता तो सर बहुत मारने वाला था, ఒకవేళ मतलब स्कूल- बहुत डेंजर सर था हम लोग का। స్కూల్కి వెళ్ళకపోతే మా సార్ ఫుల్ టీచర్. కొట్టేవాళ్ళు, చాలా భయంకరమైన వాళ్ళు మా సార్. मैं और उस समय पे हम लोग के पास बैग पैक वगैरह वो सब नहीं था, एक प्लास्टिक का बैग रहता था, उसमें बुक डालो और सीधा जाओ। అయితే ఆ సమయంలో బ్యాగులు అవి ఏమి ఉండేవి కాదు. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని అందులో బుక్కులు పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. तो प्लास्टिक बैग लिया मैंने, ऐसा छुपाया यहाँ पे, ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని చేతులు లేవన్నాం కదా, ఆ బ్యాగ్ తోటి చేతులను కవర్ చేస్తాను. मैं स्कूल में गया, స్కూల్కి వెళ్ళిపోయారు. पहला गया, सबसे पहला गया, कोई देखना नहीं चाहिए। ఎవ్వరూ ఆ చేతులు లేని షర్టును చూడకూడదని అందరికంటే ముందు స్కూల్కి వెళ్ళి तो स्कूल में जाके मैं ऐसा बैठ गया पूरा जाके, कोई చూస్తున్నా देखना नहीं चाहिए, అన్న बेंच के ऊपर। చెప్తున్నా, ఎవరు చూడకూడదని చెప్పి బెంచ్ మీద ఇలా ఉంగి కూర్చున్నారు అనమాట. तो मेरा टीचर ने देखा मुझे, మా టీచర్ నన్ను చూసి तो मेरा टीचर ने मेरे को देखा कि शंकर तू ऐसा क्यों बैठा है। అడుగుతున్నారు అనమాట, శంకర్ ఎందుకు అలా కూర్చున్నావు నువ్వు అని. मैं क्या बोलूं, मैं कुछ बोला नहीं उसको। ఏం చెప్పాలి అర్థం కాలేదు, అందుకే అసలు ఏం చెప్పలేదు. उसने मुझे बोला खड़ा हो जा। ఆ టీచర్ అన్నారు లేచి నిల్చు. और जब मैं खड़ा हुआ నేను ఎప్పుడైతే లేచి నిల్చున్నానో, तो ये मेरा शर्ट फटा हुआ देखा, पूरा क्लास मेरे ऊपर हंसने लगा। ఎప్పుడైతే వాళ్ళు ఈ చిరిగిపోయిన షర్టును చూసారో అందరూ అన్నం చూసి నవ్వడం స్టార్ట్ చేశారు. तो मेरे टीचर ने मेरे को कुछ बोला नहीं, वो मेरा प्रॉब्लम समझा, बोला कि जा घर पे जा और शर्ट चेंज करके आ, अगर नहीं मिलेगा तो घर पे रुक जा, कोई प्रॉब्लम नहीं है। అయితే టీచర్ ఏమనలేదు, అర్థం చేసుకున్నారు. కానీ నువ్వు ఇంటికి వెళ్ళు, షర్ట్ మార్చుకొని రా, ఒకవేళ ఏం షర్ట్ లేకపోతే ఇంట్లోనే ఉండిపో, ఏం రావసరం లేదా అని అన్నారు. तो थोड़ा टफ था, बहुत लाइफ बहुत टफ था। అయితే జీవితం చాలా కష్టంగా గడిచింది. बाहर सोना खाना पीना नहीं है। బయట పడుకోవడము, తిండి తినడానికి ఏం లేకపోవడము. और जब मैं 16 साल का हुआ, मैं 16 इयर्स, నేను ఎప్పుడైతే 16 ఇయర్స్ వయసుకు వచ్చానో मुझे मेरी माँ के बारे में मालूम पड़ा। అప్పుడు మా అమ్మగారి గురించి నాకు తెలిసింది. तो मम्मी के बारे में मालूम पड़ा कि मम्मी ने किसी और से शादी किया। అప్పుడు నాకు ఏం తెలిసిందంటే మా అమ్మగారు వేరే వ్యక్తితో వివాహం చేసుకున్నారని और తెలిసింది. हम लोग की कास्ट में, जहाँ तक बंजारा लोगों में, ऐसा नहीं है कि दूसरा अगर हस्बैंड मर गया तो भी दूसरा शादी नहीं करता। అయితే మా బంజారా దాంట్లో ఒకవేళ భర్త చనిపోతే వేరే వివాహం చేసుకునే ఆచారం లేదు. अभी मैं तो एक पहले से इतना
टेंशन में, इतना प्रॉब्लम्स में, उसके बाद में माँ के बारे में सुना तो मुझे मेरा जितना भी मेरा जो नेबर्स थे, मेरे फ्रेंड्स लोग सभी चिढ़ाने लगे। అయితే ఇప్పుడే నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, దానికి పైగా మా అమ్మగారు వేరే వివాహం చేసుకున్నారని తెలిసి ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ ఏడిపించడం స్టార్ట్ చేశారు. मतलब तेरी माँ ने मतलब चिढ़ाने लगे मुझे, मेरा मतलब जो दूसरे जात का था सरनेम से वो चिढ़ाने लगे। అయితే వేరే వ్యక్తులందరూ ఏం చేశారంటే మీ అమ్మ ఇలా చేసింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్పి హేళన చేస్తూ ఏడిపించడం ప్రారంభించారు. वो टाइम में मुझे ऐसा लगा कि नहीं, अभी ऐसा है कि मैं मतलब मेरी माँ को मार देगा और मैं भी खत्म हो जाएगा। అప్పుడు నాకు ఏమనిపించిందంటే నేను ఫస్ట్ మా అమ్మని చంపేస్తాను, తర్వాత నేను కూడా చచ్చిపోతాను. तो मैं प्लान करने लगा, मुझे चाकू कौन देगा, कैसे मेरी माँ को मारूंगा करके प्लान करने लगा। అయితే నేను ఆలోచించడం, ప్లాన్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మా అమ్మని ఎలా చంపాలి, నాకు చాక్ ఎవరు ఇస్తారు అని అన్ని ప్లాన్స్ మైండ్ లో చేయడం స్టార్ట్ చేశాను. क्योंकि हम लोग का लाइफ जो है, हम लोग तीनों भाई बहन का लाइफ पूरा खराब कर दिया था उसने। ఎందుకంటే మా అమ్మ మా జీవితం కానీ మా సహోదరుల జీవితం కానీ మొత్తం పాడు చేసేసారు. अंदर बहुत ही ज्यादा क्या बोलते ना, बिटरनेस था, बहुत ज्यादा गुस्सा था। అయితే లోపల చాలా కోపము, ద్వేషము లోపల నుంచి పుట్టుకొస్తుండేది. प्लान किया और जहाँ पे मैं सोता था वहाँ पे बैठ के मैं रो रहा था कि, और प्लान कर रहा था कैसा मारूं करके उसको। అయితే నేను ఎక్కడైతే పడుకుంటానో అక్కడ కూర్చొని ప్లాన్ చేస్తున్నాను అనమాట, ఎలా చంపాలి అని. और उसको मारने के बाद फिर मैं सोचा मैं भी अपने आप को खत्म कर लेगा। అయితే ఆమెను చంపేసిన తర్వాత నేను కూడా చచ్చిపోతాను అని అనుకున్నాను. मैं वहाँ पे बैठ के वो रोड के ऊपर रो रहा था, वहाँ पे बैठ के రోడ్డు పైన కూర్చొని ఏడుస్తున్నాను నేను. कोई आया ఒక వ్యక్తి వచ్చారు, और उसने मुझे प्रभु के बारे में बताया। యేసయ్య గురించి ఆయన నాకు చెప్పారు. उसको मालूम था, मेरा फैमिली का प्रॉब्लम मालूम था क्या है। అయితే ఆ వ్యక్తికి తన కుటుంబంలో ఏం జరిగిందో మొత్తం తెలుసు. उसने प्रभु के बारे में बताया। ఆయన దేవుడి గురించి నాకు చెప్పారు. मैं पहले बोला कि नहीं करके मैं नहीं जाऊंगा, लेकिन मैं संडे के दिन गया चर्च में। అయితే ముందు నేను అనుకున్నాను, నేను ఇవన్నీ నమ్మను అని అనుకున్నాను, కానీ ఏదో విధంగా ఆదివారం రోజు చర్చికి వెళ్ళారు. और संडे के दिन चर्च में गया, प्रभु ने सब कुछ चेंज कर दिया। ఆ ఆదివారం నేను దేవుడి మందిరానికి వెళ్ళాను, ఆ తర్వాత ప్రభు మొత్తం మార్చేశాడు. अगर परमेश्वर उस सड़क पे के लड़के को अगर प्रभु इस्तेमाल कर सकता है, అయితే దేవుడు ఆ రోడ్డు మీద కూర్చున్న వ్యక్తిని వాడుకోగలిగితే, जिसके पास कुछ उम्मीद आशा कुछ भी नहीं था, నా దగ్గర ఆశ కానీ రేపు పొద్దున్న ఏమవుతుంది అని ఏమీ తెలియదు, I think then God can use you and everyone here. అయితే ఆ దేవుడు ఇక్కడున్న మిమ్మల్ని, ఇక్కడున్న అందరినీ కూడా వాడుకోగలుగుతాడు. बस वो मन को रखो कि नहीं प्रभु मैं हूँ यहाँ पर, అయితే ఆ ఒక్క హృదయం కలిగి ఉండండి, దేవా నేను ఇక్కడ ఉన్నాను, मैं यहाँ पर हूँ प्रभु, मैं तैयार हूँ, मैं करने के लिए तैयार। దేవా నేను ఇక్కడ ఉన్నాను, నేను వాడబడడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. वो सब कुछ बदलता है దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిని और మార్చేస్తాడు. वो हमारे जीवन में आशीष को देता है। దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలను నింపుతాడు. एक गाना है कि ये ना कहो खुदा से कि मेरी मुश्किलें बड़ी है। అయితే ఒక పాట ఉంది, దేవుడితో ఇది దేవా నా సమస్యలు ఎక్కువైపోయాయని ఒక పాట ఉందంట. लेकिन ये कहो मुश्किलों से कि मेरा खुदा बड़ा है। అయితే ఈ విధంగా చెప్పాలి, ఈ సమస్యలన్నింటికంటే నా దేవుడు గొప్పవాడు అని చెప్పాలి. And he is bigger than everything. ఆ దేవుడు మన సమస్యలన్నింటికంటే కూడా గొప్పవాడు. So each and everyone here, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా God has a plan and purpose for your life. దేవుడికి మన పట్ల ఒక చిత్తము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. Be ready. సిద్ధంగా ఉండండి. Don't allow your circumstance to control your life. మీ యొక్క పరిస్థితులు ఏవి కూడా మీ యొక్క ప్రణాళికలోనికి రానివ్వకండి. Let God control our life. మన జీవితాన్ని దేవుడి చేతికి అప్పగిద్దాం, ఆయనకే అవకాశం ఇద్దాం. Amen. ఆమేన్. God bless you.